Hey guys, welcome back to our channel Ask Aslesha. Guys, today's video వచ్చేసి జాబ్ ఇంటర్వ్యూ కన్వర్జేషన్ హెచ్ఆర్ అండ్ క్యాండిడేట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఈ వీడియోలో హెచ్ఆర్కి అలాగే హెచ్ఆర్కి అలాగే క్యాండిడేట్కి మధ్య కన్వర్జేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఉంటుంది. అలాగే ఈ వీడియో అనేది చాలా మోస్ట్ యూజ్ఫుల్ అనమాట. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే చాలామంది ఏమనుకుంటారు అంటే మేము ఫ్రెషర్స్ కదా, మమ్మల్ని ఏం క్వశ్చన్స్ అడగరు కదా, ఇంటర్వ్యూ ఏముంది ఫ్రెషర్స్ అని తెలిసి ఏం క్వశ్చన్స్ అడుగుతారు, జస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు అంతే, మనలో స్కిల్స్ ఏమి ఉండవు కాబట్టి పెద్దగా క్వశ్చన్స్ అనేవి మనలో ఎక్స్పెక్ట్ చేయరు అనేసి అయితే అనుకుంటారు. కానీ నవ్యూ డేస్ మనకి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అలాగే సోషల్ మీడియాస్లో కూడా చాలా ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఫ్రీగానే అవైలబుల్గా ఉన్నాయి. అయితే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కూడా ఏదో ఒక కోర్స్ అనేవి నేర్చుకొని ఉంటారు. మినిమం స్కిల్స్ అనేవి వాళ్ళలో ఉండుంటాయని చెప్పేసి హెచ్ఆర్స్ అనే వాళ్ళు కూడా ఎవరైతే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫ్రెషర్స్లో కూడా స్కిల్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో అనేది ఎలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అనేది దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో అనేది నేను చేశాను. అలాగే ఒకప్పట్లాగా ఇంటర్వ్యూస్ అనేవి ఏదో 10 minutes 15 minutesలో అయితే కంప్లీట్ అవ్వట్లేదు. మినిమం 1 hour 40 minutesలో అయితే ఇంటర్వ్యూ అనేది ఒక పర్సన్కి జరుగుతుంది. అది ఒక హెచ్ఆర్ రౌండ్ స్టేజ్లో మాత్రమే. అయితే కాబట్టి మీరు అంత టైం మరి హెచ్ఆర్ దగ్గర స్పెండ్ చేయాలి ఇంటర్వ్యూయర్ దగ్గర అన్నప్పుడు మీలో ఎంతో నాలెడ్జ్ ఉండాలి కదా, ఎంతో కొంత నాలెడ్జ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయబట్టి మీకు 40 to 15 minutes ఇంటర్వ్యూ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు దానికి తగ్గట్టే ఉండాలని చెప్పేసి ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతారు ఏంటి అనేది కూడా నేను దాన్ని దృష్టిలో ఉంచుకొని మోస్ట్గా అడిగే క్వశ్చన్స్ని ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. కన్వర్జేషన్లోకి ఫస్ట్ క్వశ్చన్ హెచ్ఆర్ ఏం అడుగుతున్నారంటే గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టుడే. క్యాండిడేట్ గుడ్ మార్నింగ్ సార్, మేడం థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అని క్యాండిడేట్ చెప్తున్నారు. హెచ్ఆర్ కుడ్ యూ స్టార్ట్ బై టెల్లింగ్ మీ ఏ లిటిల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ బ్యాక్గ్రౌండ్ అండ్ క్యాండిడేట్ ఏం చెప్తున్నారు, ష్యూర్ మై నేమ్ ఈజ్ ఆశ్లేష అండ్ ఐ రీసెంట్లీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ సో అండ్ సో యూనివర్సిటీ with a bachelor's degree in computer science. During my studies, I focused on software development algorithms and data structures. I also completed several projects, including a web applications for a local business. And HR asking next question, great, can you tell me more about the projects you worked on? Candidate, absolutely. For the web application project, I worked in a team to develop a platform for a local bookstore. We used HTML, CSS, JavaScript for the front end and Python with Django for the back end. My role involved designing the user interface and ensuring that the background services were well integrated. The machine learning project involved using Python's library to create a model that predicts to stock price based on historical data. I focused on data processing, pre-processing, feature selection and model evaluation. ఒకసారి వీడియోని మొత్తం జూమ్ చేసి ఈ క్వశ్చన్ని మొత్తం ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ నుంచి చూడండి. ఓకే, నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే రైటింగ్ అర్థమవుతుందో కాదో అని చెప్పేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థం కాని వాళ్ళకు మాత్రమే, అర్థమైతే మీరు వీడియోని మ్యూట్ చేసి కూడా చూసుకోవచ్చు. ఓకే 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 నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అండ్ హెచ్ఆర్ ఆస్కింగ్ అనదర్ క్వశ్చన్, గ్రేట్, ఇట్ సెకండ్స్
It sounds like you. Why did you choose computer science as your major? Candid, I have always been fascinated by technology and how it can solve real world problems. In high school, I took a programming class and was hooked immediately. I enjoyed the logical thinking and creativity involved in coding, which led me to pursue a degree in computer science. Throughout my coursework, and projects, my passion for this field has only grown stronger. And next question వచ్చేసి, can you describe a challenging projects you worked on and how you handle it? Can you describe a challenging projects you worked on and how handle it? ఒకసారి పైనుంచి ఒకసారి మొత్తం చూపిస్తున్నాను. ఒకసారి ఆన్సర్స్ క్వశ్చన్ని ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు క్యాండిడేట్ ఏం ఆన్సర్ చెప్పారో చూద్దాం. క్యాండిడేట్, ష్యూర్, డ్యూరింగ్ మై ఫైనల్ ఇయర్ ఐ వర్క్డ్ ఆన్ ఏ capstone project to develop a mobile applications that helps user manage their daily tasks and deadlines. One of the major challenges was integrating notification system that work seamlessly across different devices. ఓకే, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. హెచ్ఆర్ ఆస్కింగ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ అండ్ విచ్ వన్ డూ యూ ప్రిఫర్ ద మోస్ట్? అండ్ క్యాండిడేట్ ఏం ఆన్సర్ చెప్తున్నారో చూద్దాం. ఐ ఆమ్ ప్రొఫిషియంట్ ఇన్ జావా, పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్. ఐ ఆల్సో హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ C++ and SQL. My preferred language in Python because of its versatility and the wide range of libraries available. Okay, and wide range of libraries available which make it ideal for tasks ranging from web development to data analysis. ఇది కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తున్నాను, చూడండి. ఓకే, ఒకసారి అంతా క్యాప్చర్ చేసుకోండి. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్నీ ఖచ్చితంగా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వి, మీరు ఫ్రెషర్స్ అయితే మంచిగా ప్రిపేర్ అయ్యి, అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా ఒక్కొక్కసారి అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది, మోస్ట్లీ ఫ్రెషర్స్కి అయితే ఎక్కువగా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, హెచ్ఆర్ ఆస్కింగ్ అనదర్ క్వశ్చన్, హౌ డూ యూ అప్రోచ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డీబగ్గింగ్? క్యాండిడేట్, మై అప్రోచ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టార్ట్స్ విత్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ త్రూఅవుట్లీ అండ్ బ్రేకింగ్ it down into smaller manageable parts. For debugging, I follow a systematic approach. I first reproduce the bug, then use debugging tools and logs to trace the issue. I also try to understand the context and consider edge cases that might not be immediately obvious. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోస్ట్ వీడియోస్ కోసం, ఎలాంటి ఇంటర్వ్యూకి సంబంధించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కావాలన్నా కానీ ఇవి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఎలాంటి ఇంటర్వ్యూకి సంబంధించిన నోట్బుక్ కావాలన్నా కానీ, మీకు ఎలాంటి ఇంటర్వ్యూకి సంబంధించిన నోట్స్ కావాలన్నా కానీ కాల్మీ ఫర్ యాప్ ద్వారా మీరు అడగొచ్చు. మీకు ఎలాంటి ఇంటర్వ్యూస్కి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కాల్మీ ఫర్ యాప్లో నా యూజర్ నేమ్ వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు ఏ పిక్చర్ అయితే చూపిస్తున్నానో అది డిపి ఉంటుందన్నమాట. మీరు కాల్ చేసి
నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి క్వశ్చన్ బ్యాంక్ కావాలన్నా కానీ నేను మీకు పోస్ట్ చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్లో నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.